ఏ రంగంలో ముందుకెళ్ళాలన్నా, దేనిలో వీళ్ళు వరల్డ్ క్లాస్ అనిపించుకోవాలన్నా, ఏ మనిషికైనా ఏం కావాలి? జనరల్గా హార్డ్ వర్క్ కావాలి అంటుంటాం. హార్డ్ వర్క్, టాలెంట్ ఇవి సరిపోతాయా? ఖచ్చితంగా చాలవు. వీటన్నిటికన్నా మించి డిసిప్లిన్ కావాలి. ఒక మనిషి చాలా టాలెంటెడ్ అయి ఉండొచ్చు, చాలా హార్డ్ వర్కింగ్ నేచర్ అయి ఉండొచ్చు, కానీ ఆ మనిషి డిసిప్లిన్ లేకపోతే ఖచ్చితంగా ఏ రంగంలోనూ వరల్డ్ క్లాస్ అయితే కాలేడు. హార్డ్ వర్క్ చేసే మనిషి ఏదో ఒక రోజు కాస్త అలసిపోయిన ఫీలింగ్ ఉంటుంది. టాలెంట్ ఉన్న వ్యక్తి తన టాలెంట్ మీద ఎక్కువ నమ్మకం ఉండొచ్చు, కానీ ఈ రెండు ఉండి డిసిప్లిన్ ఉంటే మాత్రం ఆ మనిషికి ఎదురుండదు. ఎందుకంటే టాలెంట్ ఒక్కోసారి పనిచేయకపోయినా, హార్డ్ వర్క్ ఒక్కోసారి నీరసపడిపోయినా, ఉత్తేజం తగ్గిపోయినా మనిషిని ముందుకు నడిపించేది డిసిప్లైనే. ఎప్పుడైనా సరే ఒక మనిషిని డిసిప్లిన్లో పెట్టి సెట్ చేసి ట్రాక్ ఎక్కిస్తే ఆ మనిషికి జీవితంలో ఏ అవరోధం వచ్చో చేసుకుంటూ వెళ్తుంటాడు. ఈ ప్రపంచం రోజు రోజుకి కాంప్లెక్స్ అవుతుంది. ఈ కాంప్లెక్స్ లైఫ్లో మనిషిని చాలా చుట్టుముడుతూ ఉంటాయి. అవి ఇంటర్నల్ కావచ్చు, ఎక్స్టర్నల్ కావచ్చు, అంటే మనిషికి అంతర్గతంగా కావచ్చు, బహిర్గతంగా కావచ్చు. ఎన్ని చుట్టుముట్టినా ఆ మనిషి తన టాలెంట్ని ఉపయోగించుకుంటూ హార్డ్ వర్క్ వరుసగా చేసుకుంటూ పోవాలంటే దానికి ఒకే ఒక దారి మనం డిసిప్లైన్గా ఉండటం అన్నమాట. అది సండే కావచ్చు, మండే కావచ్చు, ఏ డే అయినా కావచ్చు. ఒకటే పద్ధతిలో మనం పని చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, అప్పుడు ఈజీగా ఎటువంటి అవరోధానైనా దాటొచ్చు. మీరు చూస్తే ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తులందరూ, అది గొప్ప అంటే మంచి చెడు అని పక్కన పెట్టి ఎవరు గొప్ప అయినా సరే వాళ్ళలో ఒక లక్షణం మీరు చూస్తారు. వాళ్ళలో ఒక పద్ధతి ఉంటుంది, అంటే ఒక డిసిప్లిన్ వాళ్ళ లైఫ్ని తీసుకెళ్తూ ఉంటారనమాట. అది ఉంటే ఎప్పుడైనా మనం అంటే ఒక్కసారి కాకపోతే ఇంకోసారి అయినా సక్సెస్ అవుతాం. సో డిసిప్లినే లైఫ్కి, మన సక్సెస్కి కీలక మంత్రం. మీరు చూస్తే గొప్ప గొప్ప యాక్టర్స్ కావచ్చు, గొప్ప గొప్ప ప్లేయర్స్ కావచ్చు, గొప్ప గొప్ప పొలిటీషియన్స్ కావచ్చు, ఇలా ఏ రంగం తీసుకున్నా, లేదా గొప్ప గొప్ప ఎడ్యుకేషనిస్ట్ కావచ్చు, వాళ్ళు రోజుకి 10 నుంచి 15 గంటలు చాలా డిసిప్లిన్గా కష్టపడతారు. ఇండివిజువల్గా ఒక వ్యక్తి పైకి వచ్చాడు అంటే ఆ వ్యక్తి వెనకాల కఠోర పరిశ్రమ, దాంతోపాటు ఒక క్రమశిక్షణ ఉంటుంది అనమాట. అది లేని సక్సెస్ అనేది ఎక్కడ కనిపించదు మీకు. నేను చాలామందిని, నన్ను ఈరోజు మార్నింగ్ ఒకళ్ళు క్వశ్చన్ అడిగారు, ఇంతమంది సివిల్స్ ర్యాంకర్స్ మీరు చూసుంటారు, వాళ్ళు మీకు చూసిన ఒక కామన్ థింగ్ చెప్పండి అని చెప్పి. దానికి నేను చెప్పిన ఆన్సర్ ఒకటే, ఆల్మోస్ట్ అందరిలో చూసింది డిసిప్లిన్. అంటే వాళ్ళు అనుకున్న టైంకి కొంచెం ముందో వెనుకో వాళ్ళ పని మాత్రం డిసిప్లైన్గా చేస్తూ వెళ్తుంటారనమాట. అలా నేను ఒకసారి అబ్జర్వ్ చేస్తే దేనిలో అయినా సరే, ఏ సంవత్సరం అయినా ఒక ఫండమెంటల్ రూల్, ఒక మనిషి ముందుకెళ్ళాలంటే అది డిసిప్లిన్ అని నాకు అర్థమైంది. అంటే హార్డ్ వర్క్, టాలెంట్ ఒక ఎత్తు అయితే మనిషిని ముందుకు నడిపించేది డిసిప్లిన్. అంటే కొంతసేపు అయిన తర్వాత హార్డ్ వర్క్ ఒక చోట మనకు నీరసం రావచ్చు, టాలెంట్ ఆగిపోవచ్చు, కానీ డిసిప్లిన్లో ముందుకు వెళ్తుంటే మనతో మనం కఠినంగా ఉంటాం కదా, ఆ డిసిప్లిన్తో ఆటోమేటిక్గా హార్డ్ వర్క్ చేస్తూ వెళ్తాం అనమాట. సో ఈ లక్షణం అలవర్చుకుంటే, అంటే చదువులోనే కాదు ఇంకా దేనిలో అయినా సరే మనమే నెంబర్ 1 అవుతాం.